హాయ్ హలో అండి. సాంబార్ అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. ఒక చిన్న గ్లాసు కంది బేడలను అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసి అలా పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే కంది బేడలను ఉడకబెట్టుకున్నామండి. కావాల్సినటివి మునక్కాయలు, క్యారెట్, ముల్లంగి, ఒక పెద్ద సైజు 4 టమోటాలను అయితే బాగా పండినవి తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 4, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇవైతే తీసుకున్నాను అనమాట. తరిగి పెట్టేసాను. మునక్కాయలను అయితే ఇలా పైన కొంచెం అలా తీసేసి ఇలా చిన్న ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కంది బేడలను వాష్ చేసేసి ఒక గ్లాసుకు 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసి ఇలా పప్పునైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలా మెత్తగా ఎనిపేసి ఇప్పుడు పోపు అయితే పెట్టుకున్నాము. ఇలా 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ కాగాక సిమ్లో పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అయితే వేసేద్దాము. ఇలా ఆవాలు చిట్లిన వెంటనే వెల్లుల్లి అయితే వేసేయాలి. వెల్లుల్లి వేగిన వెంటనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే అలా వేసేసేయాలి. ఈ పోపు అంతా వేగే లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి ఇలా పిప్పి తీసేసి జ్యూస్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ మళ్ళీ పూర్తిగా వేగనవసరం లేదు. ఈ టైంలో టమాటాను అయితే వేసేయాలన్నమాట. టమాటా కూడా ఎక్కువ మగ్గనివ్వనండి నేను. అలా నూనెలో కలిపేసి తర్వాత ముల్లంగి, క్యారెట్ ముక్కలు, వేసి మునక్కాయ అయితే వేద్దాము. అలా నూనెలో కాసేపు 2 మినిట్స్ అలా కలిపెట్టేసి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, ఉప్పు అంటున్నా, పసుపు, ఇంగువ, కారము, ధనియాల పొడి అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ పప్పు రుద్దేటప్పుడైతే సాల్ట్ వేసాను అనమాట. దీనికి చూసుకొని తర్వాత అయితే ఈ ముక్కలకు పట్టేమైనా అయితే సాల్ట్ వేయాలి. ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 సెకండ్లలో ఉప్పు కరిగేమైనా అలా ఉన్నిచ్చేసి ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేద్దామండి. ఇలా అంతా ఒకసారి కలిపేసి ముందుగా తీసుకున్న పప్పులేకైతే ఈ ముక్కలన్నిటినీ వేసేద్దాం. అలా వేస్తే చాలన్నమాట, తెల్లనవసరం లేదు. ఇలా ముందుగా రుద్ది పెట్టుకున్న పప్పులేకంతా వేసేసి ఇలా అయితే అంతా కలిపేసి చూడండి, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం చూసుకొని ఈ టైంలో అయితే మూత పెట్టేసేయాలన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేయనట్టు చక్కెర అయితే వేసేసి ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నామండి. ఇలా మునక్కాయ, ముల్లంగి కాంబినేషన్ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. విజిల్ అయితే రానిద్దాం. ఇలా ఒక విజిల్ అయితే రానిచ్చాను అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఒక విజిల్ చాలండి. చల్లారినాక చూద్దాము. విజిల్ అయితే చల్లారిందనమాట. మూత అయితే తీసేసాను. త్వరగా టేస్టీగా కలర్ఫుల్గా సాంబార్ అయితే ఇలా త్వరగా నేనైతే ఇలా రెడీ చేస్తానన్నమాట. కాసేపు చల్లారితేనా కొంచెం చిక్కబడుతుంది. ముల్లంగి, మునక్కాయ సూపర్గా మెత్తగా ఉడికిందండి. పర్ఫెక్ట్గానే ఉడికిపోయినాయి అన్నమాట. ఇలా నచ్చితేనా మీకు కూడా సాంబారు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.